गणेश महाराज की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। गणेश महाराज जय। बोलो गणेश महाराज जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। भारत माता जय। भारत माता जय। भारत माता की जय। जय श्री राम। महाराज की जय। गणेश महाराज की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय। महाराज की बोलो गणेश महाराज की ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే ప్రతి సంవత్సరం మన వినాయక చవితి అత్యంత అంగరంగ వైభవంగా ఆదోనిలో నిర్వహిస్తుంటాం మనందరికీ తెలిసిన విషయమే। ఈ సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలను ఈ రోజు ధ్వజారోహణంతో ప్రారంభించుకున్నాం మనం। ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి। దానికి సంబంధించినటువంటి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పెద్దలు శ్రీ గిట్టి ప్రతాప్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు। जय गणेश। बोलो गणेश महाराज की जय। ఆదోని పట్టణ హిందూ బంధువులందరికీ నమస్కారం అండి। ఈ ధ్వజ పూజ నుంచి గణేష్ ఉత్సవాలు మొదలవుతాయి। ఈ రోజు నుంచి ఈ రోజు వివిధ ప్రాంతాల్లో గణేష్ మండపాలు నిర్వాహకులు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి మనం ఇచ్చే జెండాలు టోపీలు కాషాయ కండువాలు బ్యాడ్జీలు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాం। అలాగే వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ఆహ్వానం పలుకుతూ కొన్ని సమస్యలకు వాళ్ళకి వివరించడం జరుగుతుంది। అక్కడ కాలువ దగ్గర కూడా నిమజ్జన ప్రాంతంలో కూడా ఏర్పాట్లకు ఆర్టీఓ గారికి వినియోగించుకోవడానికి ఇప్పుడు మా కమిటీ సభ్యులందరూ వెళ్తాం। ఈ యొక్క పండుగని సంతోషంగా ఆనందంగా క్రమశిక్షణతో జరుపుకోవాలని అందరికీ నేను మనవి చేస్తున్నా। जय श्री राम की जय। गणेश महाराज की जय। ఉపాధ్యక్షులు దేవశెట్టి అన్న గారిని మాట్లాడుతుండగా కోరుతున్నాను। बोलो गणेश महाराज की जय। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। ఈ రోజు గణేష్ ధ్వజారోహణ చేసి మన పెద్దలు దీన్ని స్థాపించేటప్పుడు మనం దాదాపు 40 సంవత్సరం పైన అయిపోయింది। ఆ రోజు నారాయణప్ప గారు అయితేనేమి ప్రతాప్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి సమితి సభ్యులు చాలా మంది ఉన్నారు సీనియర్లు। వాళ్ళ అధ్వర్యంలో ఈ రోజు వరకు ప్రజల సహకారంతో అన్ని కులాల వాళ్ళ సహకారంతో ఈరోజు వినాయక 5 రోజులు పూజలు అయితేనేమి నిమజ్జనం అయితేనేమి చాలా గ్రాండ్గా జరుగుతుంది। ఇది ఆంధ్రప్రదేశ్ సెకండ్, బాంబేలో సెకండ్ అని చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఆల్ డిపార్ట్మెంట్స్ అయిన తర్వాత ప్రజా సంఘాలు అన్ని కుల మత భేదాలు లేకుండా ఆ రోజు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ నిమజ్జనం రోజు తప్పకుండా జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు నేను అందరినీ కోరుకుంటున్నా। ఈ రోజు నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది। మన గోవిందరాజులు ఆయనే దీనికంతా ఆయన 10 రోజులు ఎక్కడ పోకుండా ఆఫీసులో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటాడు। ఆయనకు మన గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు। गणेश महाराज की गणेश महाराज को जय। महाराज की जय। నమస్కారం। హరి ఓం। మనము గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుంచి ఒకటే విన్నపం, మనము గణేష్ ఉత్సవాలు జరుపుకునే మన బంధువులందరికీ ఒకటే విన్నపం నాది। గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి ఒక్క తూరి ఈ గణపతి ఉత్సవం ఒకటే జరపకుండా ప్రతి నెల ప్రతి వారం ఒక తూరి అందరూ కలిసి వాళ్ళ ఏరియాలో వాళ్ళ ప్రోగ్రాంలు చేసి మన హిందూ బంధువులకందరికీ ఐక్యతతో ఉండాలని కోరుకుంటున్నాము। ప్రతి ఒక్కరూ మన పూజా కార్యక్రమాలు, గణపతి పూజా కార్యక్రమాలు కానీ ఉత్సవ కార్యక్రమాలు కానీ
మనకు ఇంకొకరు వేలెత్తి చూపకుండా మనం మన కార్యక్రమాల్ని మన హిందూ సంప్రదాయాలు చేయాలని కోరుకుంటున్నాము. మనకు ఎవరైనా కానీ మనకు వేలెత్తి చూపించే పని పెట్టుకోవద్దండి. దయచేసి సినిమా పాటలు కానీ ఆటలు కానీ ఇంకో అలంకరణలు కానీ గణపతికి వేరే వేరే అలంకరణలు కానీ చేయకుండా మన ధర్మం ప్రకారం మన ఆచార వ్యవహారాలతో మనం చేసుకుంటే మనకు ఇంకొకరు వేలెత్తి చూపించే పని ఉండదు. దయచేసి మాది ఒకటే విన్నపం, మన హిందూ బంధువులందరూ మన ప్రోగ్రామ్ని మన వాళ్ళ దగ్గరే అన్ని ప్రోత్సహిస్తూ మన వాళ్ళకే మనం ప్రోత్సహిస్తూ మన ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదే